ఒక మంత్రి గులాబీ ఎమ్మెల్యే మధ్య ఇసుక దోస్తీ ఉందట. ఇద్దరూ కలిసి జోరుగా దందా చేస్తున్నారట. ఎవ్రీ డే మనం చెప్పేది ఏంది? ప్రతిరోజు అధికారంలో ఉన్నోడు ప్రతిపక్షంలో ఉన్నోడు కలిసి పనిచేస్తున్నారని చెప్తున్నాం. ఇందులో ఏ పార్టీ ఇప్పుడున్న ఏ పార్టీ మినహాయింపు కాదు. లోకల్గా మళ్ళీ ప్రెస్ మీట్లకు వచ్చేసరికి ఇక మన ఆయన వీళ్ళు చచ్చిపోతారా లేకపోతే రేపు పొద్దుగానే కత్తులతో పొడుచుకొని చంపుతారా అనే రీతిలో ప్రెస్ మీట్లు ఉంటాయి. మళ్ళీ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు ఉంటాయి. ఏ జిల్లా నాయకుడైతే ఆ జిల్లాలో ధర్నాలు ఉంటాయి. ఆ జిల్లా పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్లు ఉంటాయి. అరే నువ్వెంతరా అంటే నువ్వెంతరా అనుకుంటారు. మళ్ళీ ప్రెస్ మీట్ అయిపోగానే మళ్ళీ ఈయనే ఆయనకు ఫోన్ చేశాడు. ఏమనుకోకు జరా తిట్టిన కొంచెం ఘాటు ఎక్కువైంది అంటే నీ గంత మాట అంటే అవే నన్ను అని ఆయన అంటుంటాడు. ఏం గత్తి మనమేనా అని మళ్ళీ సాయంత్రం 5 గంటల తర్వాత మళ్ళీ కలిసి కూర్చుంటారు. మళ్ళీ ఆయన తెల్లారి ప్రెస్ మీట్ ఆయన ఈయనట్టు రే నువ్వు నన్ను అంత మాట అంటావురా నువ్వు అని ఆయన రెచ్చిపోతుంటాడు. అంత ట్రాష్ ఇదంతా. జనాల చెవిలో పువ్వులు కాదు క్యాలీఫ్లవర్ పెడుతున్నారు. చూడండి ఒక్కసారి. ఇది ఇప్పుడే ఉందనుకుంటున్నారా? ఒక మంత్రి గులాబీ ఎమ్మెల్యే మధ్య దోస్తి ఇది ఎప్పటి నుంచో ఉన్నది. ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఒక మంత్రి ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మధ్య, బీఆర్ఎస్ అంటే జగదీష్ రెడ్డి మధ్య విపరీతమైన అనుబంధం, మామూలు బంధం కాదు. ఏమైంది సూర్యాపేటలో సిఎంఆర్ రైస్కి సంబంధించిన కుంభకోణం? ఎటుపోయింది ఆ స్కాము? ఇట్లా ఒక్కొక్క జిల్లాలో మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య, టీఆర్ఎస్ వాళ్ళకి మధ్య, కాంగ్రెస్ వాళ్ళకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అనవసరంగా కార్యకర్తలు తనుకోకుండా ఇబ్బంది పడకుండా మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటే అవతలోడు సంతోషపడుతుంటారు ఇద్దరు కలిసి. మీరేమి ఇక్కడ సోషల్ మీడియాలో నీ ఇంట్లో నువ్వు కూర్చొని యువతలో ఇంట్లో వీడు కూర్చొని మెసేజ్లు పెట్టుకుంటుంటారు తిట్టుకుంటా. రే నువ్వెంతరా నీ అమ్మ నీ అయ్యా నీ అక్క అనుకుంటా. వాళ్ళేమో కలిసి కూర్చొని తాగుతుంటారు. నీ మెసేజు నువ్వు పెట్టే మెసేజ్ ఆయన పెట్టే ఇద్దరు మెసేజ్లు కలిసి చదువుతుంటారు. వాళ్ళు చదువుకుంటూ నవ్వుకుంటూ తాగుతుంటారు. ఎంత దారుణం ఇది! మంత్రి గులాబీ ఎమ్మెల్యే మధ్య ఇసుక దోస్తి, ఇద్దరూ కలిసి జోరుగా దందా, ఇష్టానుసారంగా అక్రమ మైనింగ్, ఆన్లైన్ బుకింగ్ లేకుండానే లోడింగ్, అటువైపు కన్నెత్తి చూడని అధికారులు, ప్రభుత్వానికి అందిన నివేదిక మరింత లోతుగా ఇంటెలిజెన్స్ ఆరా. సహజంగా అధికార ప్రతిపక్ష పార్టీ లీడర్ల మధ్య రాజకీయ వైరం ఉంటుంది. ఒకరిపై మరొకరు పట్టు సాధించుకునేందుకు అనుక్షణం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఉత్తర తెలంగాణలో మాత్రం భిన్నమైన పరిస్థితి. ఓ మంత్రి నిత్యం వివాదాల్లో ఇరుక్కునే ఒక గులాబీ ఎమ్మెల్యే మధ్య మంచి స్నేహం కుదిరిందని, ఆ స్నేహం కాస్త ఇప్పుడు ఇద్దరూ కలిసి బిజినెస్ చేసే స్థాయికి వెళ్ళినట్టు చర్చ జరుగుతున్నది. వ్యాపారం చేస్తే తప్పులేదు కానీ ఇరువురూ కలిసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా చివరికి ప్రభుత్వ పెద్దల వరకు వెళ్ళింది. ఇద్దరి టార్గెట్ ఒకటే. సదరు మంత్రి ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేల లక్ష్యం ఒక్కటే కావడంతో ఇద్దరు పార్టీలకు అతీతంగా ఒక్కటయ్యారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే నానుడి ప్రకారం చెట్టపట్టాలు వేసుకొని వ్యాపారం చేస్తున్నట్టుగా అక్కడ ప్రచారం జరుగుతున్నది. ముందుగా గులాబీ ఎమ్మెల్యే కొంతకాలం సొంతంగానే అక్రమ ఇసుక వ్యాపారం చేశారు. అధికారులు పదే అడ్డుకోవడంతో చివరికి ఒక నిర్ణయానికి వచ్చిన ఎమ్మెల్యే కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఆ ప్రాంతానికి చెందిన మంత్రికి ఆఫర్ ఇచ్చిండట. తన వ్యాపారానికి సహకరిస్తే లాభాల్లో వాటా ఇస్తానని ప్రపోజల్ పెట్టగా సదరు మంత్రి అందుకు ఒప్పుకున్నట. దీంతో ప్రస్తుతం ఇద్దరూ కలిసి పెద్ద ఎత్తున అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్నారట. గులాబీ ఎమ్మెల్యే అనుచరులు అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్నప్పుడు అడ్డుకున్న స్థానిక అధికారులకు ఒకరోజు సదరు మంత్రి అనుచరుడు నుంచి ఫోన్ వచ్చిందట. ఆ ఫోన్లో మాట్లాడిన వ్యక్తి తాను ఫలానా మంత్రి తరపున మాట్లాడుతున్నానని చెప్పి ఇసుక లారీల జోలికి వెళ్ళొద్దని చెప్పిండట. ఆ అనుచరుడు చెప్పింది నిజమా కాదా అని క్రాస్ చెక్ చేసుకున్న అధికారులు మంత్రి ఆదేశాలు ఉన్న మాట వాస్తవమైన నిర్ధారణకు వచ్చినట్లు ఆ ప్రాంత అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నదట. ఇక అప్పటి నుంచి అధికారులు కూడా అడ్డుకోవడం మానేసిరట. మరి కనీసం చిన్న క్లూ అన్న లింక్ అన్న ఇవ్వాలి కదా. ఫలానా మంత్రి అని ఉత్తరాంధ్ర ఫలానా నియోజకవర్గానికి పక్కన ఉన్న ఎమ్మెల్యే ఏదో ఒకటి చేయాలి కదా కనీసం. ఈ నిర్వాహకులు ఇది కాదు, ఆ ఏరియాలో తిరిగే ఇసుక లారీలను పోలీస్, మైనింగ్, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఇసుక వ్యాపారం యథేచ్ఛగా జరుగుతున్నది. ఆన్లైన్ బుకింగ్ లేకుండానే లోడింగ్ చేస్తున్నారట. లోతుగా ఆరా తీస్తున్న నిఘా వర్గాలు. నిజానికి మంత్రి ప్రమేయం ఉందా, మంత్రి పేరు చెప్పుకొని ఆ గులాబీ ఎమ్మెల్యేనే ఈ వ్యవహారం నడిపిస్తున్నారా అనే కోణంలో ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయట. మరి ఇద్దరు మగవాళ్ళ ఫోటోలే పెట్టింది. మరి ఎవరున్నారా మంత్రులు? ఎక్కడి కథ, ఏం వ్యవహారం ఇది?
ఇంత ఘోరంగా తయారైంది వ్యవస్థ తెలంగాణలో. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో గుడ్ మార్నింగ్ రఘు అన్న, వెరీ గుడ్ మార్నింగ్. అందరు దొంగలే. కేసీఆర్ గురుకుల టీచర్స్ ప్రాబ్లమ్స్ గురించి ఏంటి సార్, గురుకుల టీచర్స్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడండి. ఓకే, మాట రావడం లేదు దేనికి? అన్న హెల్త్ మినిస్టర్ ఉండడా లేడా తెలంగాణలో? ఉన్నట్టుండగా, పాపాలు చేసేది వాళ్ళే కదా. యూరియా పైన కాంగ్రెస్ సర్కార్ పిల్లి మొగ్గలు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న యూరియా 2,15,000 మెట్రిక్ టన్నులు. కేసీఆర్ పాలనలో నిరంతరం నిల్వ ఉంచే బఫర్ స్టాక్ 3,50,000 50,000 టన్నులు. సనత్ నగర్లో కూడా ఏది పొల్యూషనా? ఓకే. గ్రూప్ 1 కేసు మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఒపీనియన్ ఏముంది చెప్పడం? కోర్టు చెప్తుంది ఏందన్నది. ఇప్పుడు అవతల ఎగ్జామ్ రాసి పాస్ అయింది మన బిడ్డలే, యువతల కొట్లాడుతున్నది మన బిడ్డలే. ఒకవేళ అవకతవకలు జరిగినాయా జరగలేదంటే కొన్ని ఎవిడెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఉద్యోగం వచ్చిన ప్రతి ఒక్కరూ ఫేక్ అని అనడానికి కూడా వీల్లేదు. కానీ తప్పులు జరగలేదంటే 100% తప్పులు జరిగినాయి. దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారన్నది చూడాలి. కోర్టు అయితే సింగిల్ జడ్జ్ ఆల్రెడీ ఎగ్జామ్ రద్దే చేసింది ఏకంగా. అంటే మళ్ళీ రద్దు చేయలేదు, పునర్మూల్యాంకనం అంటే రీవాల్యుయేషన్ చేయమని చెప్పింది. మళ్ళీ వీళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్ళడంతో ఆగింది. నాకు తెలిసి పొన్నం కౌశిక్ రెడ్డి అనుకుంటున్న ఇసుక దందా గురించి. ఎందుకంటే హుజూరాబాద్లో చాలా ఇసుక ఉంటుంది, అది సంతోష్ రావు వల్ల నాన్న చేస్తాడు. ఓహో అవునా, అయిండొచ్చు మరి, కావచ్చు అది కూడా. పొన్నం ప్రభాకర్ మంత్రి ఉత్తరాంధ్రని, కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ఎమ్మెల్యే మేబీ. ఇప్పుడు సంతోష్ రావు ఏడున్నాడు? దొంగ, పెద్ద దొంగ, తెలంగాణకి శని. ఒక్క కేసు ముందుకు పడతలేదు. సంతోష్ రావు హరితహారం 1,000 కోట్లు మింగిండు. ఈ తెలంగాణలో ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీలో ఎక్కువ సంపాదించింది ఎవడరా అంటే కేటీఆర్ తర్వాత సంతోష్ రావే, తర్వాతనే మిగతా వాళ్ళు. మొత్తం విదేశాలకు అంతా సెట్ చేసుకున్నాడు, వచ్చిండు, కథం అవుతాడు. రేవంత్ రెడ్డితో మాట్లాడుకున్నాడు. లేకపోతే ఎప్పుడో ఆ టానిక్ కేసులోనే అరెస్ట్ కావాలి. అది 60 కోట్లకేమో డీల్ సెట్ చేసుకొని కథం చేసిరని అంటున్నారు. హరితహారం కేసు ఏమైందో అదే, అన్ని కాంప్రమైజే. ఫ్రీ హెల్త్, ఫ్రీ ఎడ్యుకేషన్ ట్యాగ్ పెట్టండి తప్పకుండా, హ్యాష్ట్యాగ్ పెట్టండి అని అంటున్నారు. ఓకే అన్న, ఉస్మానియా హాస్పిటల్ గురించి మాట్లాడండి. ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్ కడతామని 10 ఏళ్ళ నుంచి ఊరిస్తున్నారు, ఇంతవరకు 5 లేదు, వచ్చింది లేదు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎప్పుడన్నా ఇప్పట్లో ఉండాలంటున్నాయి బ్రదర్. ఫస్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టిన తర్వాత ఉంటట్టున్నాయి. మేబీ నేను అనుకోవడం మార్చ్ ఏప్రిల్ వరకు వెళ్తుండొచ్చు, టైం పడుతుంది అది. సంతోష్ రావు టానిక్ కేసు, హరితహారం కేసు అన్ని డీల్ సెట్ అయిపోయినాయి. కాబట్టే రేవంత్ రెడ్డి దేవుడు చూసుకుంటాడు అంటుండు. దేవుడు చూసుకుంటాడట. మరి నువ్వేం చూసుకుంటావు? ఇద్దరు కలిసి భూములు చూసుకుంటారు, దోసుకుంటారు. నోముల వారి భూదోపిడి ఏంది భయ్యా? ఈ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిది అన్ని దొంగ 420. వాట్ అబౌట్ రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డే కంప్లైంట్ ఇచ్చిండు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కబ్జా చేసిన భూములని చెంగిచెర్ల దగ్గర. కాకపోతే ఆ వెంచర్లో రేవంత్ రెడ్డికి సంబంధించిన బామ్మాడిదో ఎవరిదో పేరు వినిపిస్తుంది, ఏదో రెడ్డి గారు. ఆయన కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని, ఆయనే మొత్తం చూసుకుంటున్నాడని. ఎవరో వాలీబాల్ ప్లేయరా ఏదో అట ఆయన, రవికుమార్ రెడ్డి, రవికిరణ్ రెడ్డి ఏదో పేరు వినబడుతున్నది. రఘు గారు, రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతుల్ల విలేజ్లో సర్పంచ్ ఎలక్షన్స్లో ఆర్ఓ జోసెఫ్ ఎలక్షన్ కౌంటింగ్ మరియు ఎలక్షన్ ప్రక్రియ రాంగ్గా నిర్వహించినట్టు, దీనిపై కంప్లైంట్ ఇచ్చినా నో యాక్షన్ అట. ఇక మీరు కోర్టుకు వెళ్ళాల్సిందే బ్రదర్, దానికి ఇంకేం ఆప్షన్ లేదు. ఇక మనకు తెలుసు కదా, వన్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం వేసే కేసులు అవి ఎంతవరకు ఉంటాయి అన్నది. ఎలక్షన్ మీద కేసు వేస్తే
మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయి ఇంకో ఎలక్షన్ కూడా వస్తుంది. అట్లుంటుంది. ఇక కోర్టు తప్ప ఇంకొక ఆప్షన్ ఏం లేదు. నా అన్వేషణ గురించి మీ కామెంట్ అట. అయ్యో అంత చిల్లర లెక్కలు అవన్నీ. ఇప్పుడు ఆ రొంపిలకు పోతే మనం అసలైన విషయాలు పక్కకి వెళ్ళిపోతాయి. ఏమో ఈ చర్చ ఏంది నాకు అర్థం కాదు. బట్టలు ఏం వేసుకోవాలి, బట్టలు ఏం వేసుకోవద్దు అన్న దాని మీద ఇప్పుడు చర్చ. అసలు పేద ప్రజలు బట్టలు లేకుండా, గ్రామాల్లో ఉన్న పేదలు, నిరుపేదలు, కూలీలు బట్టలు లేని సిచ్యువేషన్లో ఉన్నారా నాయన. వాళ్ళ గురించి ఆలోచించండి. బాగా బలిసినోడు ఏ బట్టలు వేసుకోవాలన్న దాని మీద ఇప్పుడు చర్చ. ప్రేమ్ సాగర్ రావు భూ కబ్జాల పైన కూడా ఒక వీడియో చేసి మాకు న్యాయం చేయండి. మేము మాట్లాడినాం ఆల్రెడీ దాని మీద కూడా. కాప్రాలో ఆయన కబ్జాలు, మంచిర్యాలలో కబ్జాలు. రాజకీయం అంటేనే రాజీ అట. రాజకీయంలోనే రాజీ ఉన్నది. డబ్బులు తీసుకునేవాడు దొంగని, డబ్బులు ఇచ్చేవాడు దొంగని, అందరూ దొంగలే. రాజ్ న్యూస్లో వచ్చిన వార్త, సీఎంఓలో షాడో లేడీ కథనం గురించి మాట్లాడండి. నాకు తెలియదు బ్రదర్ అది ఏందన్నది, చూడాలి. మీ షర్టు బాగాలేదు రఘు గారు, ధన్యవాదాలు. అన్నీ దేవుడు చూసుకుంటే పోలీసులు ఎందుకు, కేసులు ఎందుకు, కమిషన్లు ఎందుకు, కోర్టులు ఎందుకు, అసలు సీఎం పోస్ట్ ఎందుకు? అంతే కదా మరి. హన్మకొండ మిషనరీ ప్రాపర్టీస్ గురించి వీడియో పెట్టండి. ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉంటాడు పాపం, ఆయన పోరాటం చేస్తున్నాడు దాని మీద. ఆ మిషనరీస్ ల్యాండ్స్ మీద మొత్తం కబ్జాలే అవి. నల్గొండ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది అన్న, కొంచెం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, వెరీ గుడ్ మార్నింగ్. సో పబ్లిక్ రియాక్షన్ ఇది. రైతు బంధు గురించి మాట్లాడండి. ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. నాకు తెలిసి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు ముందు వేస్తాడు. అంటే ఇంకొక 1-2 months అవుతుంది అది వేయడానికి. 100% ఇవ్వకపోతే కుదరదు కదా. ఎలక్షన్లో డబ్బులు లేరు కదా, ఓట్లు లేరు కదా మీరు. రైతు బంధు పడదు ఏడట అంటే కథమేనా, ఇక మొత్తం ఓట్లన్నీ చిల్లం కలం అవుతాయి. సో కాబట్టి 100% పెన్షన్లు కూడా 1 సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరమైనా పెంచుతాడు, ఎలక్షన్లకు ముందు పెంచుతాడు. అది జరుగుతుంది అది. ఎందుకంటే మనకు కావాల్సింది అవే కదా. పెన్షన్లు కావాలా, రైతు భరోసాలు కావాలా, ఫ్రీ స్కీమ్స్ కావాలా, 2000, 3000 కావాలా, ఎలక్షన్లలో పైసలు కావాలా. మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ వద్దు, ఫ్రీ హెల్త్ వద్దు, ఉద్యోగాలు వద్దు. సో వాళ్ళు మన లైన్లో మన ఇది పట్టేసిరు, మన నాడి పట్టేసిరు రాజకీయ నాయకులు. సో ఇచ్చి పడేస్తారు. చలో, రుణమాఫీ 2 లక్షల పైన ఉన్న వాళ్ళవి ఎప్పుడు చేస్తారు సార్? చేయడిగా, ఆయన అయిపోయింది అది చేయడిగా. నెక్స్ట్